శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 182వ భాగము. తార దర్శించిన రామచంద్రుని పరత్వము. 3వ భాగము. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమవాన్ క్షతజోపమాక్షః. అక్షయ్యకీర్తిశ్చ అనగా క్షీణించని కీర్తి కలవాడు. నన్ను పిరికివాడివై చెట్టుచాటు నుండి చంపిన దుర్మార్గుడవు. కిం వక్ష్యని సతా మధ్యే, సత్పురుషుల మధ్య నీవు ఈ కార్యాన్ని ఎలా సమర్థించుకుంటావు అని రాముని వాలి ప్రశ్నిస్తే, తాను కిం దూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం. ఏమిటి, తాతల తండ్రుల నుండి మొదటి నుండి ధర్మ మార్గంలో స్థిరంగా నిలిచిన నన్ను దూషిస్తావా అని వాలిని నిలదీసి, సోదరుని భార్యతో అధర్మకామాన్ని అనుభవించిన పాపానికి దండనము వధే అని శిక్షాస్మృతిని వివరించిన మహాయశుడు శ్రీరాముడు. శాఖామృగాన్ని వేటాడడంలో చాటు నుండి చంపడం కూడా ధర్మమే అని మృగయాధర్మాన్ని వివరించి వాలిని నిరుత్తుని కావించిన మహాయశస్వి శ్రీరాముడు. విచక్షణశ్చ వివేకము కలవాడు. సుగ్రీవుడు వాలి దురాగతాన్ని వివరించగానే రాముడు వాలిని సంహరించలేదు. తాను వెంట నుండి సుగ్రీవుని వాలి వద్దకు వెళ్ళుమన్నాడు. వాలి అప్పటికైనా బుద్ధిని తెచ్చుకుని సుగ్రీవుని ఆదరిస్తాడేమో అని చూశాడు. కానీ వాలి తన దుర్మార్గాన్ని మానలేదు. వాలి దురాగతాన్ని కళ్ళారా చూశాక వాలిని సంహరించాలని నిర్ణయించుకున్నాడు. అది రాముని విచక్షణ. అంతేకాదు, సుగ్రీవునికి లక్ష్మణునిచే గజపుష్పమాలను వేయించాడు. దానివలన సుగ్రీవుని లక్ష్మణునికి ప్రీతిపాత్రుని కావించాడు. ఆయనను రక్షించాలనే సంకల్పము లక్ష్మణునికి కూడా కలిగించాడు. అంతేకాదు, గజపుష్పమాల వలన దూరం నుండి కూడా వాలి సుగ్రీవులను వేర్వేరుగా గుర్తించడం వీలైంది. ఆ విధంగా ఆశ్రితుడైన సుగ్రీవునికి పొరపాటును కూడా ప్రమాదం కలిగించకుండా ఉండడము శ్రీరాముని విచక్షణకు గుర్తు. సమర్థుడనైన నాతో సఖ్యం చేస్తే ఒకే రోజులో సీతాదేవిని తెచ్చి ఇచ్చేవాడిని కదా. అసమర్థుడైన సుగ్రీవునితో స్నేహమెందుకు చేశావని వాలి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నే సాధారణంగా మన అందరి మనస్సులలో కలుగుతుంది కూడా. రాముని అవతార ప్రయోజనము రావణవధ. ముందే వాలితో స్నేహం చేస్తే తనకంటే అధిక బలవంతుడైన వాలే రాముని ఆశ్రయించాడు. కనుక తాను కూడా రామునితో వైరం మానుకుంటే మంచిదనే రావణుడు అనుకుంటాడు. అందువలన దురాచారుడైన రావణవధ జరగడానికి వీలులేదు. అంతేకాదు, తనకు సీతాన్వేషణలో సహాయం కొరకు దుర్మార్గుడైన వాలిని ఆశ్రయిస్తే సన్మార్గుడు అసహాయుడైన సుగ్రీవునికి రక్షణ లభింపదు. తన అవతార ప్రయోజనము అసహాయులను రక్షించడమే కదా. ఈ విధంగా కారణాలను నిర్ణయించుకొని కార్యాలను సాధించడము రాముని విచక్షణకు నిదర్శనము. సర్వజ్ఞుడు సర్వవేత్త అయిన పరమాత్మ అవతార రూపుడైన శ్రీరామునికి విచక్షణ సహజమే కదా. శ్రీరాముని ఉత్తరోత్తర యుక్తిలో బృహస్పతితో పోలుస్తారు. అంతేకాదు, రావణ సంహారానికి వాలిని ఆశ్రయిస్తే వాలి అహంకారముతో రాముని కళ్ళుగానక గడ్డిపోచవలే చూస్తాడు. వాలి స్వయంగా బలగర్విష్ఠుడు కనుక వానరసేనలో వరిష్ఠులనెవ్వరినీ కూడా ఆదరించలేదు. అందువలన వారందరూ వాలి పట్ల విముఖులే. కనుక వారెవ్వరి సహకారం కూడా లభింపదు. రావణాసురుని సంహారం కొరకు రాముడు వాలిని ఆశ్రయించడమంటే
వాలి కూడా దుష్టుడే కనుక ఆయనను శిక్షించడం జరుగదు. తార దర్శించిన శ్రీరామ పరత్వము మరికొంత రేపటి రోజున. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.